ను లేకపోతే మళ్ళా పునర్నిర్ణయం తీసుకోవడం అనే దానికంటే కూడా ఏదైతే చంద్రబాబు గారు అంటే ముందు తిరుమలకు వచ్చినప్పుడు చెప్పారో అన్ని మతాలను సమానంగా చూస్తాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో హిందూ మతానికి సంబంధించిన టెంపుల్ ఏదున్నా కూడా హిందువులే ఉండాలి, ముస్లింస్ సంబంధించిన వాటిలో ముస్లింస్ ఉండాలి, క్రిస్టియన్స్ సంబంధించిన వాటిలో క్రిస్టియన్స్ ఉండాలి అనే దానికి మా పార్టీ స్టిక్ అనే ఉంది. దాంట్లో ఎవరి మత విశ్వాసాలని ఇబ్బంది పెట్టేది మా నేచర్ కాదు. ఇంకొక విషయం ఏమంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి ముస్లింల వల్ల ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది అంతే. చాలా మంది నా మిత్రులు కూడా కొంతమంది ముస్లింస్ ఉన్నారు. నేను 100% నిజం చెప్తున్నాను సార్. నాతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను ప్రసాదం ఇస్తే హ్యాపీగా తీసుకున్న వారు ఉన్నారు, నన్ను అడిగి ప్రసాదం తెప్పించుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఇది ఎట్టొచ్చు కొంతమంది అత్యుత్సాహం చూపించేటువంటి ముస్లిమ్స్ కానీ అత్యుత్సాహం చూపించేటువంటి క్రిస్టియన్స్ వల్ల ఈ సమస్య వస్తా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీంతో పాటు ఏదైతే అంటే దేశం విడిపోయిన సందర్భంలో ఆ రోజు మహాత్మా గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు అంటే కొంత ఈ మధ్య కాలంలో అది పొరపాటు అనేసి అందరూ కూడా అంటున్నారు. పొరపాటు అనే నిర్ణయం అంటున్నారు. మనం దేశాన్ని విడదీసేటప్పుడు ఒకవేళ మనకి సెక్యులర్ దేశం కాకుండా ఇది హిందూ దేశం, అది ముస్లిం దేశం, మీరు ముస్లింస్ లో ఉండే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇది ఓన్లీ హిందువులే ఉండాలి అని చెప్పుంటే ఆ రోజు బాగుండేది, ఇవన్నీ జరగకుండా ఉంటాయి. సరే, అప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అందరూ కలిసి ఉండాలా అని నిర్ణయం తీసేసుకున్నారు. నిర్ణయం తీసేసుకున్న తర్వాత మీరు చెప్పినట్టు ఇందాక నాకు ఒక విషయం దీంట్లో కొంచెం బాధేస్తుంది. ఇప్పుడు రాజులు అంటే హిందూ మతాన్ని స్థాపించడం కోసం చాలా మంది రాజులు ప్రాణత్యాగాలు చేశారు. ఛత్రపతి శివాజీ లాంటి వారు కానీ, సంభాజీ లాంటి వారు కానీ, వాళ్ళు కొంత సెక్యులరిజం ఉన్నా కూడా హిందూ మతం మీద, హిందూ గుడుల మీద అంటే ముస్లింస్ రాజులు ఔరంగజేబు గాని, బాబర్ గాని వాళ్ళు రాజులు కాదు, దే ఆర్ ఇన్వేడర్స్, దురాక్రమణదారులు. అదే అక్కడి నుండి ఎక్కడి నుండో ఈ దేశానికి వర్తకం కోసం లేదా వ్యాపారం కోసం వచ్చి ఇక్కడనే ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవాలా, ఈ భూములు ఆక్యుపై చేసుకోవాలా అని చెప్పి వాళ్ళ రాజ్యం విస్తరించేసి లాస్ట్ కి ఈ దేశాన్ని కబలించినటువంటి సందర్భాలు అప్పుడు చూసాం. దానికోసం ఈ దేశం నా మాతృభూమి, నా భరత భూమి, దీనికోసం నేను ఎంతైనా త్యాగం చేస్తాను అని చెప్పి చేసినటువంటి కొంతమంది హిందూ రాజులు ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం తక్కువ చేయాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. చరిత్ర మీరు నేను చదువుకున్న చరిత్రదే మనకు తెలియదు. మన అన్సంగ్ హీరోస్ గురించి మనకు తెలియదు. వీళ్ళ పుణ్యమా అని 10 ఏళ్ల నుంచి కొంత వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కానీ ఇంతకాలము ఇప్పుడు ఏదైతే ఔరంగజేబు, బాబరు గొప్పోడు అని చెప్పి చిన్నప్పటి నుండి ప్రతి పిల్లవాడికి చదువు చెప్పించాము, అదే విధంగా శివాజీ గారు, సంభాజీ గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ దేశం కోసం, హిందూ మత స్థాపన కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చరిత్ర కనుమరుగు చేసేసారనేది నా అభిప్రాయం. కొంచెం బాధేస్తుంది ఈ మధ్య కొన్ని ఈ సంఘటనలు చూసినప్పుడు. నేను వ్యక్తిగతంగా నేను సెక్యులరే, ఎందుకంటే అన్ని మతాలని గౌరవించాలి, అన్ని ప్రాంతాలని గౌరవించాలనే భావన నాకు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఛత్రపతి శివాజీని ఏ విధంగా వాళ్ళు హింసించారు, సంభాజీ గారిని, ఆ సంభాజీ గారి చరిత్ర చూస్తే నేను సెక్యులరు అన్నా కూడా మనం పొరపాటు చేశామేమో, ఎక్కడో పొరపాటు చేశామేమో అనే బాధ అయితే నాకు తప్పకుండా. ఇక్కడే చేశాం. సంభాజీని ఆయన తల నరికి ఊరంతా తిప్పి ఆయన శరీరాన్ని ఖండఖండాలు చేసి జంతువులకి విసిరేశారు, తెలుసా? అది చరిత్ర. అదే సార్ ఆ చరిత్ర చూసినప్పుడు
నాకైతే నిజంగా కంట్లో నీళ్లు వచ్చాయి. అంటే ఎవరైనా కూడా, మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజియన్, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని ఖండించే తీరాలా. రైట్. మానవత్వం లేని వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేము. రైట్. ఈ సబ్జెక్ట్ సంబంధించి మీ గవర్నమెంట్ యూపీఏ అదే ఆ సంఘటన సారీ చూసినప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుందంటే, వాళ్ళు అంత బాధపడి అంత ఇది ప్రొవోక్ చేసేటప్పుడు మనం కూడా ఎందుకు మన మతాన్ని పెంపొందించుకోకూడదు, మన రాజుల్ని గురించి, చరిత్ర గురించి మన పిల్లలకి చెప్పకూడదు, ఎంత పొరపాటు జరిగిపోయింది, అప్పుడు ఆ పొరపాటుని మనం ఎందుకు సరిదిద్దుకోకూడదు అనే బాధ అయితే నాలో ఖచ్చితంగా. అంటే నేను ఆత్మను సంపుకొని నేను మాట్లాడలేను సార్, ఎప్పుడు కూడా నేను ఆత్మ సాక్షిగా మాట్లాడతాను.